బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో దేవుడు మనలందరినీ ప్రేమించి సమకూర్చారు. దేవుని పిలుపునకు లోబడి ఆయన సన్నిధికి చేరిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని, మన సంఘాన్ని ప్రేమించి ఈ దినాన్ని ప్రత్యేకపరిచి ఆ పరిశుద్ధమైన నామాన్ని సన్నుతించేదానికి ప్రభు మనకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి స్తుతిస్తున్నాను. భయంకరమైన రోజులు, భయంకరమైన దినాలు. ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి ఎన్నో భయంకరమైన విషయాలను మనం వింటూ ఉన్నాం. ప్రపంచంలో అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో అనేక రకాలైన పరిస్థితులు, భయంకరమైన ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడైతే మనల్ని, మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నారు, క్షేమం ఇస్తున్నారు. అందును బట్టి దేవునికి ఎంతైనా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున మనుషులు, ప్రత్యేకించి క్రైస్తవులు, దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. కాలం గడుస్తున్న కొద్దీ ఏ విధంగా భయంకరమైన సంఘటనలు, భయంకరమైన అపాయాలను మన గురించి వింటున్నామో, అలాగే క్రైస్తవ్యంలో భయంకరమైన అపాయము, భయంకరమైన సంఘటన ఏంటో తెలుసా? మందిరాల్లో విశ్వాసులు తగ్గిపోవడం, మందిరాలకు విశ్వాసులు క్రమంగా రాకపోవడం, దేవుని సన్నిధిలో ఉండలేకపోవడం, ఇది భయంకరమైన సంఘటనగా మనం చూడొచ్చు. అంటే కాలం గడిచే కొద్దీ ప్రకృతి ఏ విధంగా వ్యతిరేకంగా సమాజానికి మారుతుందో, ఏ విధంగా భయంకరమైన పరిస్థితులు, భూకంపాలు, అగ్ని, ఆ మంటలు, లేదా కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క జల ప్రవాహాలు ద్వారా ఎంతమంది నష్టపోతున్నారు. అలాగే క్రైస్తవ్యం కూడా దేవుని దగ్గరికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం చూపుతూ ఉన్నారు, అశ్రద్ధ చూపుతూ ఉన్నారు, వ్యర్థమైన పనులు పెట్టుకుంటూ ఉన్నారు. ఎన్నిక లేని వాటి విషయంలో వారు ఎన్నిక లేని వారిగా ఉంటూ ఉన్నారు, వాటికి ప్రాధాన్యత ఇచ్చి. ఈ రోజున చాలామంది తృణీకరించబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. హృదయంలో వేదనగా, బాధగా కృంగిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలామంది మనుషులు కుటుంబాల్లో, గ్రామంలో, బంధువుల మధ్య తృణీకరించబడుతున్న వారు, ఎన్నిక లేకుండా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. అంటే ఆ మనిషి దృష్టి ఎలా ఉంది? ఒక మనిషి బాగుంటేనో, ఆర్థికంగా బాగా గొప్పగా కనిపిస్తేనో అతని గురించిన ప్రేమ, ఆప్యాయతలు కలగడం, ఏ దిక్కు దరి లేకుండా బ్రతికేదానికి చాలా కష్టపడుతున్న వ్యక్తులను చిన్నతనంగా చూడడం, భయంకరమైన ఆలోచనలు కలిగి మనుషులు ముందుకు కొనసాగే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సంగమా, చాలామంది స్త్రీలు వంటలు చేసేటప్పుడు ఆ కూరగాయలను కట్ చేసి వంట చేస్తూ ఉన్న సమయంలో ఆ వెజిటేబుల్స్లో ఏదైతే బాగలేవో, ఏదైతే ఆ కూరకి సరైన కావో వాటిని ప్రక్కన తీసి పడేస్తూ ఉంటారు. ఆ కూరగాయలు ఎన్నో విషయాల్లో ఆ వెజిటేబుల్స్ని పడేయడం మనం చూస్తాం. ఒక స్త్రీ అయితే చిక్కుడుగాయలు కట్ చేస్తూ ఉందంట. కట్ చేస్తూ ఉన్న సందర్భంలో ఆ చిక్కుడుగాయల్లో కొన్ని బాగలేకపోతే వాటిని టెస్ట్ చేసింది, చించింది, కట్ చేసింది. ఇవి బాగలేనట్లుగా కనిపించినాయి. అప్పుడు వాటిని అన్నీ పక్కన పెట్టి వారి పెరట్లో విసిరేసింది, పడేసింది. అయితే ఆ పెరట్లో పడిపోయిన చిక్కుడుగాయలు అంటే పనికి రావు. ఎందుకు పడేసింది? అవి పనికి రావు కాబట్టి పడేసింది. అయితే కొంతకాలం అయింది, అవి ఎండిపోతున్నాయి, వర్షం పడింది. ఏ పనికిరాని చిక్కుడుగాయలు అయితే పెరట్లో పడిపోయినాయో దానిలో నుంచి విత్తనాలు బయటపడడం, వర్షం ద్వారా మొలకెత్తడం, మొలకెత్తిన చెట్లలో పూలు పూయడం, పూలులో ఆ కాయలు కాయడం, తిరిగి మరలా ఆ కాయలే కోసుకొని వండడం జరిగింది. చూడండి, ఏవైతే పనికి రాలేదో ఆ పనికొచ్చే ఆ చిక్కుడుగాయలు పడవేయబడినప్పుడు వాటిలో ఆ వర్షం అనేది తోడ్పడిన కారణము చేత మరలా అవి చిగురించి పనికిరానివి ఫలించేదానికి, ఏ పనికిరాని కాయలైతే ఉన్నాయో ఆ పనికిరాని కాయల్లో నుంచే మరలా పనికొచ్చే కాయలు రావడం ఎంతో గొప్ప విషయం కదా. ఈ సంఘటన ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలి అంటే,
ఈ రోజున చాలామంది మనల్ని ఎన్నికలేని వారిగా, పనికిరాని వారిగా, ఎందుకు కొరగాని వారిగా, అనవసరమైన భారంగా తలంచి కించపరిచే పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే వాటిని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ వర్షం కురిసే రోజు ఒక రోజు ఉందని మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఏ పరిస్థితులు అయితే మనల్ని తొలనాడే విధంగా చేసేయో, ఏ పరిస్థితులు అయితే మనల్ని కించపరిచే విధంగా చేసేయో, ఏ పరిస్థితులు అయితే మనల్ని అవమానపరిచేయో, ఏ పరిస్థితులు అయితే మనల్ని ఎన్నికలేని వారినిగా చేసేయో, ఆ పరిస్థితుల్లోనే మనం ఉన్న పరిస్థితిని బట్టి దేవుని ఆశీర్వాదపు జల్లు మన మీద పడితే పనికిరాని వారికి పనికొచ్చే విధంగా మనం మార్చబడతాం. ఏ చిక్కుడుగాలైతే పనికి రాలేదో అవి వర్షం ద్వారా ఫలించాయి. అలాగే దేవుని కృప ద్వారా ఒక క్రైస్తవుడు ఫలించాలి. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు ఫలించి చిగురిస్తాడో, ఎప్పుడైతే వృద్ధి చేయబడతాడో, ఆ మనిషి ద్వారా అనేకులకు ఆశీర్వాదకరమైన పరిస్థితిని మనం చూస్తాం. కుటుంబానికి ఉపయోగకరంగా లేవనో, ఇంటికి ఎందుకు కొరగాని వానిగా ఉన్నావనో, ఏ పని చేతగాదనో, నిన్ను తోలనాడి అవమానపరిచి, లేదా ఎంత కష్టపడుతున్నా నీవు గొప్ప స్థాయికి రాలేకపోతున్నావనో, గ్రామం, ఇరుగు పొరుగు వారు, బంధువులు నిన్ను చిన్నచూపు చూసే పరిస్థితులు సమాజంలో మనం చూస్తాం. అయితే వాటన్నిటి పరిస్థితుల నుండి మనం ఒక గొప్ప స్థితికి రావాలంటే దేవుని ఆశీర్వాదం మనకు ఎంతైనా అవసరం. అందుకే చెప్పాను మీతో నేను ఏమని అంటే, ఈ రోజున క్రైస్తవులు ఆశీర్వదించబడేదానికి దేవుని యొక్క అభిషేకము కొరకు ఏ క్రైస్తవుడు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. దేవుని సన్నిధికి ఎవరు కూడా రాలేకపోతున్నారు. ఈ విషయాలు చెప్తూ ఉన్నాను దేవుని వాక్యంలోనే. 2-3 యవనస్తులు ఇక్కడ మనం కూర్చుని చూస్తున్నాం. కొంతమంది పిల్లలు చూస్తున్నాం. చూడండి, మీరు పెద్దవాళ్ళ కంటే కూడా చాలా ఆలస్యంగా మందిరానికి వస్తున్నారు. నిజానికి చూస్తే వారికి ఉన్న పనులు మీకు లేకుండా ఉండొచ్చేమో. యవన ప్రాయంలోన మీరు దేవుని సన్నిధికి క్రమంగా రాలేకపోతున్నారు, సమయానికి రాలేకపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఒక వారం, ఎప్పుడండి? ఒక వారానికి మనకు ఒక్కసారే ఆరాధన. శుక్రవారం వస్తే వస్తాం, రాకపోతే రాము. వస్తామో రామో మనకి ఆ సమయానికి ఒకవేళ అడిగామనుకో, అప్పుడు చెప్తాంలే సార్, ఎప్పుడు శుక్రవారం చెప్తాం, వస్తాం రామని. అది అవుతుందో కదా చెప్పలేం. కానీ ఆదివారం అనేది చాలా వరకు ఖచ్చితంగా వస్తారు. కానీ ఆదివారంలో కూడా ఏ మందిరంలోనే చూసుకోండి, ఒకవేళ మనకు ముందుగా పడవచ్చేమో, కానీ ఏ మందిరంలో చూసుకున్నా మనంత సమయమే 2 గంటలే జరుగుతుంది ఆరాధన. ఎక్కడైనా కానీ 10:30కి స్టార్ట్ చేస్తే 12:30కి అయిపోద్ది, లేదా 11కి స్టార్ట్ చేస్తే 1:30కి అవుతుంది. మనం 7:30కి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 9:30కి అయిపోతుంది. అంటే ఎంత సమయం? 2 గంటల సమయం. కానీ ఈ 2 గంటల సమయంలో మనం దేవుణ్ణి ఎంత సమయం ఆరాధన చేస్తున్నామో తెలుసా? ఒకరు అరగంట, ఒకరు గంట, ఒకరు 3/4 గంట, ఒకరు 10 నిమిషాలు. ఇప్పుడు మనకి 7:30కి కదా స్టార్ట్ అయ్యేది. 8కి వచ్చేవాళ్ళు ఒకరు, 8:30కి వచ్చేవాళ్ళు ఒకరు, 9కి వచ్చేవాళ్ళు ఒకరు, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఒకరు. అసలు పాస్టర్కి ఎదురు వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏంది, ముగించుకొని వెళ్ళిపోయి బైక్లో వెళ్తుంటాడే, అప్పుడు కనిపించి వందనాలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అసలు వాళ్ళకి ఏ సమయం కూడా లే, ఇంకా నిమిషమే లే, వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోద్ది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, 2 గంటలు ఒక్క వారానికి 2 గంటలు మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధించలేకపోతున్నామే. ఎలా దీవించబడతామని అడుగుతున్నాను, ఎలా ఆశీర్వదించబడతామని అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు దేవుని ద్వారా దీవించబడాలి, దేవుడిచ్చే అభిషేకాన్ని పొందుకోవాలి అంటే ఆ చిగురించబడే ప్రదేశంలో వారు ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ ఆ చిక్కుడుగాయలు ఎక్కడైనా ముళ్ళ కంపల్లో పడితే, లేదా ఇంకేదైనా రాతి నేల మీద పడితే
వర్షం ద్వారా అవి చిగురించేవో చిగురించకపోయేవో, అవి మంచి నేల మీద పెరట్లో చెట్ల మధ్య పడిపోయినాయి కాబట్టి ఆ వర్షం పడినప్పుడు పనికిరానివి పనికొచ్చే విధంగా పోయినాయి. హల్లెలూయా. ఈ రోజున మనం పనికిరాని వారివి అందరి దృష్టిలో. ఎవరి దృష్టిలో? అందరి దృష్టిలో. ఎలాగా? మన బంధువులు కట్టినంత పెద్ద పట్టు చీరలు, గొప్ప గొప్ప పట్టు చీరలు మనం కట్టుకోవటంలా, వాళ్ళు వేసుకున్నంత నగలు మనం వేసుకోవట్లా, వారికి ఉన్నంత ఆస్తి మనకు లేదు. కాబట్టి మనం ఎవరివి? వాళ్ళ దృష్టిలో చెప్తున్నాను. ఎవరు మనమే? వాళ్ళ దృష్టిలో ఎన్నిక లేని వాళ్ళమే, తృణీకరింపబడిన వారిమి, ఎందుకు కొరగాని వారిమి. ఈ రోజున కూడా చూడండి, ఒక గ్రామంలో అయినా కానీ, బంధువుల్లో అయినా కానీ, ఒక మంచి ఆస్తిపరునిగా ఉంటేనే వానికి విలువ. వాడు ఎక్కిలెక్కిలు నవ్వులు నవ్వినా కూడా అబ్బాలే నవ్వాడు అంటారు. వాడు కోపగించుకున్నా కూడా ఆయన కోపగించుకునే దాంట్లో న్యాయం ఉందంటారు. అది నీకేం డబ్బు లేదనుకో, ఏ ప్రత్యేకత నీకు లేదనుకో, నువ్వు కోపగించుకో. ఎందుకురా వాడు కుక్కలాగా అరుస్తున్నాడా? ఎందుకురా వాడు కుక్కలాగా మొరగతున్నాడా? వాడు చూసుకుంటే చాలదా ఫస్ట్? ఎందుకు తెలుసా? నీకు ఏమి లేదు, ఏ ప్రత్యేకత నీకు లేదు, ఏ ఆస్తి పాస్తులు నీకు లేవు. కాబట్టి నువ్వు కోపగించుకున్న విలువ ఉండదు, ప్రేమించిన విలువ ఉండదు, మౌనంగా ఉన్న కూడా విలువ ఉండదు. అదే నీకు డబ్బుంటే, ఆస్తి పాస్తులుంటే నువ్వు కోపగించుకోవచ్చు, అరవచ్చు, గంతులేయచ్చు, ఏడవచ్చు, నవ్వచ్చు. ఏడిస్తే జాలి చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు ఎవరైతే ఆస్తిపరంగా ఆర్థికంగా బాగుంటారో వాళ్ళు కానీ ఒక్క చిన్న బొట్టు, కన్నీటి బొట్టు రాలిస్తే క్యూలు కడతారు వాళ్ళ ఇంటికి. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, చిన్న గాయమైందా, ఏం కాదులే తగ్గిపోతుంది. పక్కనోడు బేదోడు చచ్చిపోయి ఉంటాడు, వాడింటికి ఎవడు బాడు. ఎందుకు? వాడికి ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు కానీ చదవగలిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు చూడాలి. 1వ అధ్యాయం 29వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేసేదానికి, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. జ్ఞానులు సిగ్గుపరిచేదానికి, బలవంతులను సిగ్గుపరిచేదానికి, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని దేవుడు ఎంచుకున్నాడు. ఈ రోజున నీవు అనేకులకు నీచంగా కనిపిస్తున్నావేమో, అనేకులు నిన్ను తృణీకరిస్తున్నారేమో, ఎన్నిక లేని వారుగా నిన్ను పరిగణించారేమో, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకో. ఎందుకో తెలుసా? నిన్ను ఫలింపజేసి అభివృద్ధి చేసేదానికి. హల్లెలూయా. ఎన్నికలేని నిన్ను, తృణీకరింపబడిన నిన్ను, నీచంగా ఎంచబడిన నిన్ను ఎందుకు దేవుడు ఎంచుకున్నాడో తెలుసా? దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? ఇంకా నీవు కృషించిపోయేదానికి, అవమానించబడేదానికి, కించపరిచేదానికి, నీచంగా మారిపోయేదానికి కాదు. ఆయన సంఘంలో నీవు ఉంటే ఒలీవ మొక్క వలె ఎదుగుతావని దేవుడిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఒలీవ మొక్కకున్న సౌందర్యం నీకు వస్తుందని ఎన్నుకున్నాడు. ఒలీవ మొక్కలో ఉన్న ఆ గుణాలు నీవు కలిగి ఉంటావని, అనేకులకు ఉపయోగకరంగా ఉంటావని దేవుడిని ఎన్నుకుంటే, ఈ రోజున క్రైస్తవులు ఎలాగున్నారో తెలుసా? ఆ ఏర్పాటును తృణీకరించేవారిగా, నిర్లక్ష్యం చేసేవారిగా, ఫలించని వారిగా ఉంటూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరులారా, ఈ రోజున నీవు ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఉన్నావు. ఒకవేళ నీకు కోపం రావచ్చేమో, నన్ను వారు ఇలాగ అన్నారు,
ఇలా తృణీకరించారు, ఇలా అవమానపరిచారు, ఇలా తోలనాడారు, ఇలా నన్ను బాధ పెట్టారు, నీకు కొంచెం కోపం రావచ్చేమో. కోపం రావడం కాదు కావాల్సింది, ఆ క్రైస్తవునికి ఉండవలసింది, ఆ క్రైస్తవుడు చేయవలసింది, ఆ క్రైస్తవుడు నడవలసినది ఏంటి అని అంటే దేవుని యొక్క సన్నిధికి ఓర్పు కలిగి, సహనం కలిగి ఎప్పుడైతే ఆ క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఉంటాడో ఆ క్రైస్తవుడు దేవుడిచ్చే వాగ్దానాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. అది నేను చెప్పట్లేదు, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న మాట 6వ అధ్యాయము 15వ వచనంలో మీరు చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో అబ్రహాము ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి? అబ్రహాము ఓర్పుతో సహించాడంట. దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ఓర్పుతో సహించాడు. ఎన్నో బాధలు పడ్డాడు, కుటుంబం నుంచి దూరం చేయబడ్డాడు, వచ్చేసాడు. ఎన్నో రకాలైన బాధలు ఎదుర్కొన్నాడు. మధ్యలో రాజుల ద్వారా, ప్రజల ద్వారా, ఆ దేశస్తుల ద్వారా, ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల ద్వారా, కుటుంబంలో బంధువుల ద్వారా ఎంతో బాధించబడిన అబ్రహాము ఓర్పుతో సహిస్తే, కుటుంబంలో కలిగిన బాధల ద్వారా ఓర్పుతో సహిస్తే దేవుడిచ్చే వాగ్దాన ఫలాన్ని పొందుకున్నట్లుగా అక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సంగమా, దేవుని వాక్యం మీతో మాట్లాడుతుండగా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోవాల్సిన సమయం. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని ఎన్నిక చేశాడు. జ్ఞానులను వెర్రివారిగా చేసేదానికి, సిగ్గుపరిచేదానికి, మేము జ్ఞానులమి, మేము గొప్పవారిమి అనుకునే వారిని సిగ్గుపరిచేదానికి ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు కోరుకున్నాడు. కారణం మనం ఆశీర్వదించబడేదానికి, మనం దీవెనకరంగా మార్చబడేదానికి, మనం ప్రత్యేకపరచబడేదానికి దేవుడు ఎన్నుకుంటే ఈ రోజున చాలామంది ఆ ఎన్నికను త్రోసివేస్తూ ఉన్నారు. యోసేపును 20 తులములకు అమ్మేశారు ఇష్మాయిలులకు తన అన్నదమ్ములు. చివరికి యోసేపే తన అన్నదమ్ములకి దిక్కయినాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చిక్కుడుగాయలు పనికిరావని పడవేయబడ్డాయి, అవునా? చిక్కుడుగాయలు పనికిరావని చెప్పి పడవేయబడితే వర్షానికి అవి మరలా మొలకెత్తి ఫలించాయి. యోసేపు పనికిరాని వాడు కాదు, వింటున్నారా? యోసేపు పనికిరాని వాడు కాదు, చాలా విలువైన వ్యక్తి. యాకోబు కూడా యోసేపును చాలా ప్రత్యేకంగా ప్రేమించాడు. చాలా విచిత్రమైన అంగీని కుట్టించి యోసేపుకు తొడిగిస్తే తన అన్నదమ్ములందరికీ కూడా అసూయ కలిగింది. అంత అపురూపముగా, అంత విలువగా, అంత ప్రత్యేకంగా పెరుగుతూ ఉంటే యోసేపు తన అన్నదమ్ముల చేతిలో విసిరివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. అంటే ఈ లోకంలో పనికి రాకపోయినా పడవేయబడతాం, బాగా కనిపించినా కూడా పడవేయబడతాం. ఎందుకంటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఎలా ఉంటుందంటే, నువ్వు పనికిరావనుకో వారికి నిన్ను ప్రక్కన పెడతారు. వారికంటే గొప్పగా ఉన్నావనుకో అప్పుడు నిన్నేం చేస్తారో తెలుసా? అప్పుడు కూడా పక్కన పెడతారు. ఎందుకంటే వారికంటే నువ్వు గొప్పగా ఉన్నావని. ఇందాక నేను చెప్పాను, చాలా గొప్ప వాళ్ళని బాగా ప్రేమిస్తారని. ఆ గొప్ప వాళ్ళు ఎవరంటే, అరిస్తే మాట్లాడితే తన్నేవాళ్ళు, అది గొప్పవాళ్ళు. ఎవరు గొప్పవాళ్ళు? అరిసినా, అన్నా, మాట్లాడినా, ఇంకోటి చేసినా ఇళ్ళ మీద పడి గొడవ వేసుకుంటారే, వాళ్ళు మంచోళ్ళు. ఎందుకంటే వారి జోలికి ఎవరో బారు. అది గొప్పతనం, అదే ఆశీర్వాదం, అదే ఐశ్వర్యం. కాబట్టి అలాంటి వారి జోలికి బారు. కానీ వాళ్ళలో గొప్పగా ఎదిగినా ఓర్చుకోలేరు. అలాగే వాళ్ళల్లో ఎవరికి ఏం లేకపోయినా కూడా వాడు పనికిరాడు, పనికి రాకపోయినా పడేస్తున్నారు, బాగున్నా కూడా పడేస్తున్నారు. అయితే ఈ 2 రకాలైన మనుషులకి ఏం కావాలి? క్రైస్తవులుగా ఉన్న వారికంటే పనికి రాదని పడేసిన వారికి ఓర్పు కావాలి. ఏంది? పనికి రాదని పడేసిన వారికి ఓర్పు కావాలి. పనికి వచ్చినా కూడా పడేసిన వారికి ఏం కావాలంటే నీతి కాపాడుకోవాలి. ఎందుకంటే నువ్వు అసలు పనికే రావు, నీలో ఏం లేదు కాబట్టి నువ్వు పాపం చేసేదానికి ఆస్కారం లేదు. నువ్వు బాగా పనికి వచ్చి నేను పడేస్తుంది కాబట్టి నువ్వు పాపం చేసేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి నువ్వు నీతిని కాపాడుకోవాలి. యోసేపు తన నీతిని కాపాడుకున్నాడు.
అందుకే చివరికి తన కుటుంబానికి దిక్కైనట్లుగా మనకు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజున నీ జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకో. ఓర్పు ద్వారా అబ్రహాము దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. యోబు అయితే ఏమంటున్నాడో తెలుసా? 27వ అధ్యాయము 6వ వచనంలో యోబు ఏమంటున్నాడో తెలుసా? నా నీతిని విడవక నేను దాన్ని గట్టిగా పట్టుకుంటాను అంటున్నాడు. యోబు ఏమంటున్నాడు? నా నీతిని విడిచిపెట్టగా దాన్ని నేను గట్టిగా పట్టుకుంటాను. ఎలాంటి పరిస్థితుల్లో యోబు ఆ మాట అంటున్నాడు? అంతా కోల్పోయినప్పుడు, ఏమీ లేని పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఒకప్పుడు దానం చేసిన చేతులే ఈరోజున ఒక భయంకరమైన చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు, స్నేహితులు కూడా ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతున్న సందర్భం, స్నేహితులకే ఎన్నోసార్లు సహాయం చేసిన యోబు ఈరోజు నా స్నేహితులు చెప్తుంటే వినాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో యోబు అంటున్నాడు, నా నీతిని నేను విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకుంటాను. ఈరోజున దేవుని నీతిని, వారి యొక్క నీతిని, యథార్థతను గట్టిగా పట్టుకునే క్రైస్తవులు లేరు, విడిచిపెట్టేస్తున్నారు. అయితే ఎందుకు మన నీతిని గట్టిగా పట్టుకోవాలంటే కీర్తనలో ఒక మాట ఉంది. 9వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీరుస్తాడు. యెహోవా నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే దేవుడు. మన నీతే మనకు తీర్పు తీర్చబడుతుంది. మనం ఆ నీతిని కోల్పోతే, ఆ నీతిని కాపాడుకోకపోతే దేవుని తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పులో మనం ఆశీర్వదించబడవచ్చు, అలాగే శపించబడవచ్చు కూడా, శిక్షకు గురి కావచ్చు కూడా. ఈరోజున ఎంతోమంది శిక్షకు గురయ్యేదానికి సిద్ధంగా ఉన్నారు. వింటున్నారా దేవుని వాక్యాన్ని? శిక్షకు గురయ్యేదానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకు శిక్షకు గురవుతున్నారు? ఎందుకు గురయ్యే పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం ఉంది అంటే, మందిరానికి వచ్చే క్రైస్తవులు లేరు, ప్రార్థనలు చేసే క్రైస్తవులు లేరు, కుటుంబ ప్రార్థనలు చేసుకునే క్రైస్తవులు లేరు. ఎవరైనా ఇంటిలో ప్రార్థనలు పెట్టుకుంటే ఆ ఇంటికి ప్రార్థనలకు వచ్చే క్రైస్తవులు లేరు. మళ్ళా మన ఇంటికి అందరు రావాలి, అవునా? మనం మాత్రం ఎవరింటికి పోము. ఏం వాళ్ళు మన ఇంటిలో అన్నం తినలేదు, పెట్టినా కూడా వెళ్ళిపోయారే. నువ్వు తింటే కదా వాళ్ళ ఇంట్లో. ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటూ వెళ్ళినావా? ఏ రోజు నా ఇంటికి వెళ్ళి నువ్వు పరిచయం చేసావా? ఒక సంఘ విశ్వాసిగా తోటి విశ్వాసికి నువ్వు సహకరించావా? తోడ్పడ్డావా? ప్రేమించావా? ఆదరించావా? వారి కోసం ప్రార్థన చేసావా? మరి ఎలా నీవు తిరిగి అలాంటి విషయాలను ఆశిస్తున్నావు ఇతరుల నుంచి? గుర్తుపెట్టుకో. ఈరోజున మీరు ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడు కాదని చెప్పి, దేవుడు లేడని చెప్పి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏదో క్రైస్తవం అయిపోయామని, ఏదో వస్తున్నాం కాబట్టి వస్తున్నామని చెప్పి వస్తూ నిర్లక్ష్యం చేస్తుంటే మీరు దీవించబడలేరు, ఆశీర్వదించబడలేరు. దేవుని తీర్పుకు, శిక్షకు కారకులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఎలాగోలాగా జీవితం గడిచిపోతూ ఉంది. ఒక రోజున దాని గురించిన పర్యవసానం వచ్చినప్పుడు మీరు బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుకుంటున్నాం మనం ఏముందిలే అని. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా దేవుని కంటే ఈ లోకపరమైన వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని కొరకు ఉద్యోగాలనైనా ప్రక్కన పెట్టగలిగితే మీ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. పని బాటలనైనా పక్కన పెట్టగలిగితే మీ దీవెన వేరుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మీరు కుటుంబాల కోసమో ఇంకొకరి కోసమో కాదు, దేవుని కొరకు మీరు చేసే ప్రతి పని విలువైందే. ఒక్కటి చెప్తాను, మీరు ఈ లోకంలో ఎంత కష్టపడినా ఆ కష్టం మీరు చచ్చిపోయిన తర్వాత వ్యర్థమే, ఏ ప్రయోజనం లేదు. కానీ మీరు దేవుని కోసం చేసే ప్రతి పని చనిపోయిన తర్వాత కూడా అది మీకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. మీతో వచ్చేది ఏదైనా ఉందంటే ఈ లోకంలో మీరు దేవుని కొరకు ఎంతవరకు జీవించారనేదే. మీ జీవితమే, మీరు దేవుని కొరకు బ్రతికే నీతే మీకు ఒక రోజున ఉపయోగపడేదానికి, ఆశీర్వాదానికి కారణమవుతుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటో తెలుసా? నీతిని, కృపను అనుసరించే వారికి జీవం కలుగుతుంది. హల్లెలూయా. ఘనత కలుగుతుంది. ఎక్కడుందా మాట? సామెతల గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు చదవండి. నీతిని, కృపను అనుసరించువాడు
జీవాన్ని ఘనతను పొందుతాడు. హల్లెలూయా. నీతిని ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే దాన్ని కాపాడుకుంటారో వారు జీవాన్ని పొందుకుంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు, ఘనతను పొందుతారు. హల్లెలూయా. మీరు బాగా కష్టపడిన ఉద్యోగాల్లో మీ పై అధికారులు మిమ్మల్ని పొగడతారో ఘనపరుస్తారో నాకు తెలియదు, కానీ మీరు నీతిని కాపాడుకుంటే ఈ లోకంలో ఒక రోజున మీకు ఘనత కలుగుతుంది. మీ యథార్థతను కాపాడుకుంటే మీకు ఘనత కలుగుతుంది. అవును, అసలు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అసలైన భక్తి అంటే ఏమనుకున్నారు? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దిక్కులేని వారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే అసలైన భక్తి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడుంది ఆ మాట అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మీరు చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని కానీ మీరు చూడగలిగితే అక్కడ ఉన్న దేవుని మాటలు ఒక్కసారి మీరు చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయే అసలైన భక్తి. అట్లాగని చెప్పి ప్రార్థన చేయను, వాక్యం చదవను, దేవుని సన్నిధికి రాను, ఇది చేస్తున్నాను చాలు, నేను ఏ పాపం అంటకుండా జీవిస్తానంటే కాదు. ఈ దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రదేశం ఎందుకు? ఇప్పుడు ఆలోచన చేయండి. ఒక చెట్టు ఉందండి, అంటే మొదట మీకు చెట్టును గురించి చెప్పాను కాబట్టి ఆ చెట్టు గురించే చెప్పాల్సి వస్తుంది. చెట్టు ఒక నేలలో ఉంది, మనం వేసాం. ఆ చెట్టుకి నీళ్లు పోస్తే సరిపోద్దా? చెప్పండి, నీళ్లు పోస్తే సరిపోద్దా? సూర్యరశ్మి పడద్దా? పడాలన్నా పడద్దా? ఏదైనా జీడ లేదా ఏదైనా పురుగు పడితే ఏదైనా మందు చల్లొద్దా? నీళ్లు నిలబడేదానికి పాది తీయొద్దా? చెప్పండి, తీయాలా లేదా? ఏదైనా పశువులో లేకపోతే ఇంకేదైనా జంతువులు రాకుండా దానికి ఏదైనా ప్రొటెక్షన్ చేయొద్దా? అంటే ఈ రోజున మనుషులు ఎట్లాగంటున్నారంటే, క్రైస్తవులు ఎట్లాగనుకుంటున్నారంటే, సార్ ఏమమ్మా గుడికి రాలేదంటే, ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను సార్, ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను సార్. అంటే నీకు ఇప్పుడు సూర్యరశ్మి అవసరంలే, నీళ్ళు అవసరంలే, పాద్య బల్లే, నీకు ప్రొటెక్షన్ బల్లే, ఇంట్లో చేసుకుంటే సరిపోద్దా? ఇంకా ఆ లెక్కన ఇంట్లో చేసుకున్నప్పుడు గుడులు ఎందుకు, మందిరాలు ఎందుకు, పాస్టర్లు ఎందుకు? అవునా కదా? టీవీలో వాక్యాలు వినే పని అయితే అసలు గుడి దేనికి? ఇంకా ఈరోజు చాలామంది క్రైస్తవులు అట్లా పొరబడిపోతా ఉన్నారు. దేవుని మందిరం దేవుని మందిరమే, దేవుని సన్నిధి దేవుని సన్నిధే. ఆ దేవుని సన్నిధిలో నీవు ఉంటేనే గుర్తుపెట్టుకో, ఆ ఫలింపు ఆశీర్వాదం అనేది నీకు కలుగుతుంది. ఇప్పుడు అంత గొప్ప దావీదు రాజుకి తెలియకనా? ఆయనకి తెలియదా? చిరకాలం నీ సన్నిధిలో నివాసం చేయాలని కోరుకున్నాడు దావీదు. చిరకాలం నీ సన్నిధిలో ఒలీవ మొక్క వలె ఉండాలని కోరుకున్నాడు దావీదు. ఈ రోజున క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారు? వారి ఆలోచన ఎట్లాగా ఉన్నాయి? గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఉన్నారు, బ్రతుకున్నారు. రేపటి దినం ఏం జరుగుతుందో తెలుసా మీకు? గడిచిన రాత్రి నేను వస్తూ ఉన్నాను, మందిరం చూసుకొని వస్తూ ఉన్నాను, ఫాస్ట్గా వస్తూ ఉన్నాను. కుక్క అది మామూలుగా మనకు ఎదురుగా ఉంటే స్లో చేసుకుంటాం, ఆపుతాం, లేకపోతే నిదానంగా ఇటు తప్పించుకొని పోతాం. అది ఎక్కడో పక్కన ఉంది. కరెక్ట్గా నేను వచ్చేసరికి నా టైర్కి వచ్చి ఆమెను ఓటించుకో, అది వచ్చి అది అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే మనం అనుకోం అసలు అది వస్తుందని కూడా అనుకోం. అట్లాగా అది అప్పుడే రోడ్డు వెంటనే నేను ఇట్లా వచ్చిన సెకండ్స్లో అది వచ్చి ఆ టైర్కి తగులుకునింది. ఒకవేళ పడిపోయి ఉంటే దెబ్బలు తగులుండేమో, ఇంకేదైనా ప్రమాదం జరగుండొచ్చేమో. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనము బ్రతికున్న రోజులు మన నీతిని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ఉండగలిగితే అది మనకు జీవం ఇస్తుంది, ఘనతనిస్తుంది అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఎలాగైపోతున్నారంటే నిరాశ చెందుతున్నారు. ఎట్లాగా? నన్ను పడేశారని, తృణీకరించారని, అవమానపరిచారని,
కించపరిచారని నిరాశ చెందుతున్నారు, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు, అవమానాన్ని భరిస్తున్నారు, కోపగించుకుంటున్నారు, ఇహలోక మాలిన్యం అంటించుకుంటున్నారు. కానీ అవి కాదు క్రైస్తవులకు కావాల్సింది. ఓర్పు కావాలి క్రైస్తవులకి. ఏం కావాలి? ఓర్పు. ఆ వర్షం పడే రోజు వస్తుంది, ఆ రోజు వరకు ఓర్పుగా ఉండాలి ఆ క్రైస్తవుడు. ఒకరోజు మరలా రెట్టింపు ఘనత వచ్చే రోజు వస్తుంది, ఆ రోజు వరకు మన నీతిని కాపాడుకోవాలి. ఈ రెండు చేయట్లేదు క్రైస్తవులు. యోసేపు ఏం చేశాడు? ఆ ఐగుప్తు దేశానికి రెండవ రాజుగా మారేంత వరకు, ఒక ప్రత్యేకమైన అభిషేకం వచ్చేంత వరకు, చనిపోయేంత వరకు తన నీతిని కాపాడుకున్నాడు యోసేపు. అనుకోవచ్చు, ఇంకేముందలే, మా అన్నలు నన్ను అమ్మేశారు ఇష్మాయిల్కి, ఇదిగో ఈ ఫరో ఇంటికి వచ్చేసాను, ఈ ఫరో ఇంట్లో పోతీఫర్ ఇంట్లోకి వచ్చేసాను, ఇక్కడ కూడా అవమానం జరిగింది, జైల్లోకి వచ్చేసాను, ఎవడు చూశాడు నన్ను, ఎట్టైనా బ్రతకొచ్చు, ఎట్లాగైనా ఉండొచ్చు అని చెప్పి అనుకోలేదు యోసేపు. కష్టాల్లో నీతిని కాపాడుకున్నాడు, సంతోషంలో నీతిని కాపాడుకున్నాడు, చనిపోయేంత వరకు కూడా నీతిని కాపాడుకున్నాడు యోసేపు. ఓర్పు కలిగి ఉన్నాడు. ఈ రోజున అలాంటి ఓర్పు, అలాంటి నీతిని కాపాడుకునే ఆ మనస్తత్వం క్రైస్తవునికి రావాలి. చాలామంది ఏమంటున్నారంటే, ఎట్లాగో కష్టాలు వచ్చేసే, బాధలు వచ్చేసి, నేను ఎట్టుంటే ఏమవుద్ది, నాకేమవుద్ది, నేను ఎట్లాగైనా ఉంటానన్న ఆలోచనలు కలిగి క్రైస్తవుడు ముందుకెళ్తున్నాడు. అది మంచి ఉద్దేశం కాదు, సరైన పద్ధతి కాదది. అది కాదండి. కోపం దేవుని నీతిని నెరవేర్చదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు, దేవుని పనులను జరిగించవు. నీ కోపం, నీలో ఆశీర్వాదం దేవుని రావాలంటే నీలో ఆ కోపం ఉండకూడదు. అంటే ఎట్లాగా? ప్రతీకారం తీర్చుకోవాలని, నన్ను ఇట్లాగా ఎన్నిక లేకుండా చేశారు, నన్ను తిట్టారు, అవమానపరిచారు, నన్ను తోలనాడారు, ఇట్లా చేశారు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలన్న మనసు నీలో కానుంటే దేవుని నీతి నీలో నెరవేర్చబడదు. అంటే దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కానీ నీలో కోపం అనేది ఆయనకి అడ్డుగా ఉంది, నీలో ఆ ప్రతీకార చర్య అడ్డుగా ఉంది, నీలో ఇహలోక మాలిన్యం ఉందే. అంటే నువ్వు అంటించుకుంటున్నావు కదా, ఆ మనస్తత్వమే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునేదానికి అడ్డుపడుతుందన్న విషయాన్ని మీతో నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నా మాటలు వింటున్నా నా ప్రియ సహోదరులారా, సంగమా, నీవు చిగురించాలి, నీవు ఆశీర్వదించబడాలి. కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలి? 7 గంటల సమయంలో సీరియల్ ముందు కూర్చో ఉండాలి. ఎప్పుడు ఆశీర్వదించబడాలంటే మనం గుర్తుపెట్టుకోండి, ఎట్లాగా? కరెక్ట్గా 7 గంటలకి అన్నం తిన్నా తినకపోయినా సీరియల్ ముందు చెప్పండి కూర్చోవాలి. దోమలు పోయే తెలియకుండా, ఈగల బట్టే తెలియకుండా, అన్నంలో పురుగు పడిందో పడలేదో అవి ఎట్టయిపోతున్నాయంటే ఈ మధ్య చాలామంది కుటుంబాలకి కుటుంబ సమస్యలుగా మారిపోతున్నాయి. ఆ సీరియల్ చూసి ఓన్ చేసుకుంటున్నారు. మేము వాడు అట్ట చేయొచ్చా, అటెందుకు చేశాడోడు, అటెందుకు వెళ్ళాడోడు, అటెందుకు మాట్లాడాడు అంటే అది నిజంగా జరిగిపోయినట్టు, నిజంగా వారు కొంపలా జరిగినట్టు, వాళ్ళట బాధపడిపోయినట్టు, చచ్చిపోయినట్టు వీళ్ళు బాధపడిపోతున్నారు, దిగులు పడిపోతారు. ఎట్లాగా? రేపు అప్పు ఎట్ట కట్టాలో బాధపడడంలో న్యాయం ఉంది. రేపు అప్పులు ఎట్ట కట్టాలరా, వాడు వస్తాడే, డబ్బులు లేవే చేతిలో, ఎట్ట చేయాలి, పిల్లోడికి బాగలేదే ఎట్ట చూపించాలి, పిల్లోడికి ఫీజులు కట్టలేకపోతున్నామే ఎట్ట చేయాలి, ఇల్లు కట్టుకోలేకపోతున్నామే ఎట్ట చేయాలి, ఇంకోటో బాధపడడంలో న్యాయం ఉంది. సీరియల్ చూసి వాడిట్ట మాట్లాడాడు, ఈడిట్ట మాట్లాడాడు, వాడికి కాలు ఇరిగింది, ఈడికి కాలు ఇరిగింది, కారు పడిపోయింది, చచ్చిపోయాడు అని చెప్పి మాట్లాడుకొని బీపీ షుగర్లు తెచ్చుకోవడం అవసరమా? లేనిపోని టెన్షన్లు పెట్టుకోవడం అవసరమా? సరే చూసింది చూసినట్టు వదిలేసినావా అంటే లే. అంటే ఇప్పుడు ఈ మాట చెప్పాను కాబట్టి పాస్టర్ కూడా చూడమన్నాడు అని చెప్పారు, నన్ను తంతారు అందరూ. అలా చర్చిలో చెప్పాడంట పాస్టరు, చూశారు అవి మాత్రం పెట్టుకోబాకని చెప్పారంట. అమ్మ చెప్తారేమో గబక్కన బంధువులకి స్నేహితులకి. నేను చూడమని అసలు చెప్పను, ఎందుకంటే వాటి ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు.
ఆ సమయం నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఆ సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, అది నీ కుటుంబానికి, నీ భర్తకి, నీకు, నీ బిడ్డలకి ఎంతో ఆశీర్వాదం అని చెప్తున్నాను. ఈ సమయంలో గుర్తుపెట్టుకో, ఎంతో ఆశీర్వాదం, అది ఎంతో దీవెనది. గుర్తుపెట్టుకో, నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకు? నీవు ఫలించేదానికి. ఒక చెట్టు ఫలించాలంటే మంచి నేలను పడాలా, దానికి కావలసిన ఎరువు, నీరు అన్నీ కావాలి. అందుకే ప్రభు మాట్లాడుతున్నారు, జ్ఞానులను సిగ్గుపరిచేదానికి, బలవంతుల్ని బలహీనులుగా చేసేదానికి, జ్ఞానులు వెర్రివానిగా చేసేదానికి, ఎన్నిక లేని వారిని, నీచులను, తృణీకరింపబడిన వారిని నేను ఎన్నుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన సన్నిధిలో నిలవబెట్టాడు. కానీ మనం ఫలిస్తున్నామన్న విషయాన్ని ఆలోచించాలి. ఫలించకపోతే గుర్తుపెట్టుకోండి, మనం ఏదో లోపంగా ఉన్నాం, ఆలస్యంగా వస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం, దేవునికి చేయవలసినవి చేయలేకపోతున్నాం, దేవుని పరిచర్యలో వాడబడలేకపోతున్నాం, మన తలాంతులను దేవునికి ఉపయోగించలేకపోతున్నాం. మీలో చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, లేదా ఇంకేదైనా పరిచర్య చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ మీ తలాంతులను దేవునికి ఉపయోగిస్తున్నారా? ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, మీ తలాంతులు దేవునికి ఉపయోగిస్తున్నారా? పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, అవి మీ తలాంతులు ఉపయోగించగలుగుతున్నారా? దేవుని పరిచర్యకి ఆర్థికంగా సహాయం చేయగలరు, ఆ విధంగా చేసి మీరు పరిచర్యకు సహకరించగలుగుతున్నారా? ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క ప్రత్యేకతను ఇస్తున్నాడు. ఆ ప్రత్యేకత తలాంతులను మనుషులు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎలా ఫలిస్తారండి? ఎలా దీవించబడతారో ఆలోచించేయండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు ఫలించాలి, నీవు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడాలంటే దేవుని సన్నిధిలో నీవు ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎదుట నీవు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అటు కృప పొందుకునేదానికి ప్రార్థన చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం మనమందరము కూడా. దేవుని వాక్యం మనతో మాట్లాడి ఉండగా